అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకొచ్చానండి. ఈరోజు ఈ వీడియోలో అయితే మంచి కర్రీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అదే మిల్ మేకర్ మసాలా కర్రీ అండి. ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు ఇలా మిల్ మేకర్‌తో ఈ మసాలా కర్రీ అనేది చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. అలాగే మటన్ కర్రీలా ఉంటుందండి. అంత బావుంటుందన్నమాట. అయితే ఆ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె అయితే పెట్టుకొని మన మిల్ మేకర్ సరిపడా వాటర్ అయితే వేసుకున్నానండి. 1 కప్ మిల్ మేకర్ అయితే తీసుకున్నాను నేనిక్కడ. ఇక్కడ చిన్న మిల్ మేకర్ అయితే నేను తీసుకున్నాను. మిల్ మేకర్‌లో పెద్ద సైజ్ కూడా ఉంటాయి కదా! అందుకనేసి చిన్నవని చెప్తున్నానండి. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. అంటే ఒక పొంగొస్తే సరిపోతుంది. ఒక పొంగొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చన్నీళ్ళు వేసుకొని అప్పుడు ఈ మిల్ మేకర్‌నంతా ఇలా పిండేసుకోవాలన్నమాట. వాటర్ లేకుండా మరీ గట్టిగా అయితే పిండకండి. ఇలా మిల్ మేకర్ అంతా కూడా వాటర్ లేకుండా పిండేసుకొని ఒక బౌల్‌లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే మనం మసాలా అయితే రెడీ చేస్తామన్నమాట. ఈ కర్రీకి మెయిన్ మసాలా అండి. మసాలా అయితే ప్రిపేర్ చేద్దాం. చూస్తున్నారు కదా! ఇలా ఒక బౌల్‌లో వేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను. మిల్ మేకర్ అంతా పిండేసానన్నమాట వాటర్ లేకుండా. ఈ మసాలా కోసం ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఫస్ట్ అయితే 2 యాలకులు వేసుకుంటున్నానండి. 2 యాలకులు. అలాగే నెక్స్ట్ అయితే దాల్చిన చెక్క ఇలా కట్ చేసుకొని అయితే వేసుకోండి. గమ్మున నలగదు కాబట్టి అలా కట్ చేసి అయితే వేసుకోండి. ఒక 5 లవంగాలు కూడా వేసుకుంటున్నానండి. దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు అలాగే ధనియాలు 1 స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి అయితే వేసుకోవట్లేదండి. అవి సెపరేట్‌గా అయితే దంచుకుంటాను. నెక్స్ట్ అయితే నువ్వులు. ఇక్కడ 1 స్పూన్ నువ్వులు కూడా వేస్తున్నానండి. నువ్వులు వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బావుంటుందన్నమాట. నేనైతే ఇక్కడ ఒక టమాటా తీసుకొని ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేశాను. టమాటా కూడా అందులో వేసేసుకున్నాను. మనకి కర్రీకి కావాల్సిన క్వాంటిటీని బట్టి అయితే టమాటా వేసుకోవచ్చు. ఇంకా ఎక్కువగా కావాలితే ఒక 2, 3 టమాటాలు వేసుకోవచ్చండి. నాకైతే ఒక టమాటా సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసేసుకోవడమే. ఇలా పేస్ట్‌లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మసాలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 2, 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక పెద్ద సైజ్ 2 ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. అవి ఆనియన్స్ వేసేసాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత. అలాగే ఒక 3 పచ్చిమిర్చి అవి కూడా మధ్యలో చీరుకొని పచ్చిమిర్చి కూడా వేసేసాను. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని వేయించుకోవడమేనండి. మనం కర్రీకి ఎలా వేయించుకుంటాం సేమ్ అలా వేయించుకోవడమే. మనకి క్వాంటిటీని బట్టి మాత్రం వేసుకోండి. టమాటా అన్నా, ఉల్లిపాయ అయినా సరే. ఎందుకంటే మనం ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకో 2 ఆనియన్స్ వేసుకోవచ్చు. అలాగే 2 టమాటాస్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఈ కర్రీకైతే మనకి మసాలాయేనండి హైలైట్. ఈ మసాలా వల్లే ఈ కర్రీ అనేది బాగా టేస్ట్ వస్తుంది. ఇలా కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా ఉంది కదండీ! ఆ మసాలా కూడా తెచ్చుకొని ఇందులో వేసేసుకోవాలి. ఎందుకంటే ఈ మసాలా కూడా ఇందులో అంటే ఆయిల్‌లో బాగా వేగాలి. ఆయిల్‌లో వేగితే టేస్ట్ అనేది బావుంటుంది. అంటే టమాటా వేసాం కదా! ఈ మసాలా అంతా కూడా ఆయిల్‌లో వేగితే టేస్ట్ ఇంకా అదిరిపోద్దండి. అందుకే ఇలా మసాలా అంతా వేసేసుకొని బాగా వేయించుకోండి. కొంతమందైతే లాస్ట్‌లో వేస్తారు. అలా కాకుండా ఆయిల్‌లోనే వేసుకొని వేయించుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బావుంటుంది. ఇలా బాగా వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి దెబ్బలు నేను సెపరేట్‌గా అయితే దంచుకున్నానండి. మనం కావాలి అంటే ఆ మసాలాలో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవచ్చు. నేను వేరేగా దంచాననమాట. అంటే ఆ ఫ్రెష్‌గా స్మెల్ అనేది సెపరేట్‌గా బావుంటుంది. అందుకనేసి ఇలాగ వెల్లుల్లి, అల్లం పేస్ట్ కూడా వేసేసాను. వేసేసుకొని వేయించుకోవాలి. ఈ కర్రీ అయితే మనకి చపాతీలోకి, పరోటాలోకి అలాగే వెజ్ పలావ్ చేసుకుంటాం కదండీ! వెజ్ పలావ్‌లోకైనా, రైస్‌లోకైనా చాలా బావుంటుంది. ఇవన్నీ బాగా వేగిన తర్వాత దీంట్లోనే ఇప్పుడు మనం సాల్ట్ అండ్ కారం కూడా వేసేసుకోవాలి. కారం ఇక్కడ వేసుకుంటున్నానండి. 1 స్పూన్ అండ్ హాఫ్ అయితే నేను వేసుకున్నాను. కారం కొంచెం తక్కువగానే వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మసాలా ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి కారం కొద్దిగా తక్కువ వేసుకోండి. అలాగే దానికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇలా కారం, సాల్ట్ 2 వేసేసుకున్న తర్వాతయితే ఇది కొంచెం ఓసారి వేపుకొని నెక్స్ట్ అయితే వాటర్ అయితే వేసేసుకోవాలండి. ఈ వాటర్ వేసుకున్న తర్వాత మనం లాస్ట్‌లో మిల్ మేకర్ అనేది వేసుకుంటాం. అప్పుడైతే వేసుకోమన్నమాట. ఇలా ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకొని కొంచెం ఉడకనివ్వాలి. అంటే ఒక పొంగొచ్చే వరకు ఉడకనిచ్చిన తర్వాత మిల్ మేకర్ అనేవి వేసుకోవాలనమాట.
అంతేనండి. ఇలా కొంచెం ఉడకనిచ్చిన తర్వాత ఇలా పొంగొస్తున్న టైంలో అయితే మనం పక్కన పెట్టుకున్న మిల్ మేకర్‌ని తెచ్చి ఇందులో వేసేసుకోవడమే. వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవడమేనండి. వాటర్ కూడా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం వేసుకున్న 1 గ్లాస్ వాటర్ కరెక్ట్‌గా సరిపోతుందండి. మిల్ మేకర్ కూడా ఎక్కువగా ఉడకవలసిన అవసరం ఉండదు కాబట్టి, ఆ వాటర్ అయితే సరిపోతుంది. ఇలా బాగా ఉడకనివ్వడమండి. ఈ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఈ కర్రీ అనేది ఉడకనివ్వడం. చూస్తున్నారు కదా! ఈ టైం వరకు ఉడకడమే. అంతేనండి. మిల్ మేకర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్‌గా రెడీ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. మటన్ కర్రీకి ఏమాత్రం తీసిపోదు. మసాలా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బావుంటుందన్నమాట. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా. అంతవరకు బాయ్ అండి.